జరగకూడదు అని, అలాగే ఒక ఉద్యోగం మీద వేటు వేయడము, ఆర్ఎస్ఎస్ సెంటినరీ ఉత్సవాల్లో పాల్గొన్నందుకు దాని మీద కోర్టుకు వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో వరుసగా. ఎందుకని అంటారు ఈ ఆర్ఎస్ఎస్ ఎందుకంత నిజంగానే శాంతి భద్రతల విఘాతం కలిగిస్తోందని ఆ ఏఐసిసి చీఫ్ మాట్లాడడం వెనకాల కారణం ఏమై ఉంటుంది? అంటే అందరికీ ఈ చర్చలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ, అదే రకంగా శ్రోతలందరికీ కూడా జై శ్రీమన్నారాయణ, అందరికీ నమస్కారాలు. సార్ నమస్తే. చాతగాని తనానికి జాతకాన్ని నిందించొద్దు, పెన్నుతోని పేపర్ మీద రాయడం చేతగాక చదువును నిందించొద్దు, మార్కెట్లో సరుకు అమ్మడం చేతగాక మార్కెట్లో దాన్ని నిందించొద్దు, దేశానికి సేవ చేయడం చేతగాక ఆర్ఎస్ఎస్ని బీజేపీని నిందించొద్దు. దయచేసి ఇది గమనించాలి. సంఘ అనేది ఒక 100 సంవత్సరాల నుంచి నిరంతరము సేవాభావనతోని పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ. నలుగురితో మొదలైనటువంటి 1925లో మొదలైనటువంటి ఈ సంస్థ డాక్టర్ ఎడ్గేవార్ గారు ఎన్ని కష్టాలకు ఎన్ని నష్టాలకు ఓర్చుకొని అందరి ఎగతాళి చేసినా కానీ ఈ దేశము మన సంస్కృతి సాంప్రదాయాలపైన ఆధారపడ్డటువంటి దీన్ని బ్రిటిష్ వాళ్ళు, మిగతా వాళ్ళు పరిపాలించినటువంటి వాళ్ళు దీన్ని అణగదొక్కుతూ మన సంస్కృతిని అణగదొక్కుతున్నటువంటి దాన్ని సంస్కృతి ద్వారా ఈ దేశ అభివృద్ధి, ఈ దేశము ప్రపంచంలోనే ఒక ఔన్నత్యమైనటువంటి దేశంగా తీర్చిదిద్దాలనే తపనతోని, నిస్వార్థ భావనతోని, రాజకీయాలకు అతీతంగా వారు మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఎక్కడైనా ఇంతవరకు వాయిలెన్స్ ఎక్కడైనా జరిగిందా? నంబర్ 1. ఈ 79 సంవత్సరాల భారతదేశ స్వాతంత్రంలో సుమారు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పాలిత వాళ్ళు పరిపాలించారు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా. అవును. ఆ సమయంలో ఒకవేళ సంఘ కానీ, భారతీయ జనసంఘ కానీ ఆనాడు, లేదంటే బీజేపీ కానీ ఎక్కడైనా వాయిలెన్స్ చేసినట్టు మీరు ఏమైనా, మీ ప్రభుత్వాలు ఏమైనా ప్రూవ్ చేశాయా? జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసేలా గాడ్సేని ప్రేరేపించిన సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ సంఘ సిద్ధాంతం అని కూడా ఖర్గే అన్నారు. ఆ విషయాన్ని అప్పట్లోనే వారు పెద్దలు చెప్పారని కూడా గుర్తు చేశారు. నేను ఒకటే మాట చెప్తున్నాను, ఆనాటి పరిస్థితులు, ఆనాడు మీరు ఎందుకు బ్యాన్ చేయలేదు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1963లో 26 జనవరి నాడు ఆర్ఎస్ఎస్ పెరేడ్లో వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? అరే, దేశ హితం గురించి, దేశ ఐక్యత గురించి, దేశ భద్రత గురించి, దేశ సంస్కృతి గురించి, దేశ సాంప్రదాయాల గురించి మనం ఒక చెట్టుకు పూజ చేస్తాం, ఒక గుట్టకు పూజ చేస్తాం, ఒక పుట్టకు పూజ చేస్తాం, ఒక ఆవుకు పూజ చేస్తాం, ఒక నీటికి పూజ చేస్తాం. మనము ఈ సంస్కృతిని మనం కాపాడాలి. యావత్ ప్రపంచానికి 200 దేశాలకు ఆదర్శవంతమైనటువంటి దేశంగా ఉన్నటువంటి దేశాన్ని కొందరు పరిపాలకులు మన దేశం మీద దండయాత్రలు చేసి పరిపాలించినటువంటి దాన్ని పూర్వవైభవం తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సంఘ ఆర్ఎస్ఎస్ రాజకీయాలకు అతీతంగా ఈనాడు విస్తరించింది. ప్రపంచంలో అన్ని దేశాలలో ఈనాడు ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది సేవా భావనతోని. ఉదాహరణకు విద్యార్థులకు దేశభక్తి నింపాలంటే ఒక అఖిల భారత విద్యార్థి పరిషత్ అని పెట్టాం. ఒక 40 సంస్థలు పనిచేస్తున్నాయి ఆర్ఎస్ఎస్ కింద. వ్యక్తి నిర్మాణం చేసి ఆర్ఎస్ఎస్ ఈనాడు చేస్తున్నటువంటి పనులు ఏ రకంగా అయితే ఒక విచారణ, అదే రకంగా ఒక సంస్కరణ, ఒక ఆచరణ అనేటటువంటి ఆలోచనతోని కార్యకర్తల్ని నిర్మాణం చేస్తూ అన్ని రంగాలలో, అది వనవాసి కళ్యాణ్ క్షేత్ర కావచ్చు, అది ఒక సంస్కార భారతి కావచ్చు, ఒక భారతీయ మజ్దూర్ సంఘ్ ఒక కార్మిక క్షేత్రంలో కావచ్చు, లేకుంటే కర్షక క్షేత్రంలో కావచ్చు, లేకుంటే విద్యార్థి పరిషత్ విషయంలో కావచ్చు, లేకుంటే హిందూ సమాజాన్ని కాపాడడానికి, దేవాలయాలు కాపాడడానికి విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బజరంగ్ దళ్ పేరు పైన మన యొక్క హనుమస్వామిని స్మరిస్తూ అందరిలో యువకులలో ఆ భావన తీసుకురావాలని ఒక బజరంగ్ దళ్ కావచ్చు, హిందుత్వాన్ని కాపాడడానికి హిందూ వాహిని కావచ్చు, రాజకీయంగా భారతీయ మీరు చెప్తున్న దాన్ని బట్టి ఒకవేళ సంఘ లేకపోతే ఇవాళ భారతదేశం ఇలా పటిష్టంగా ఉండేది కదా, విచ్ఛిన్నం అయిపోయేది అయిపాటికి.
ఇది విచ్ఛిన్నం కాదు, విచ్ఛిన్నము రాజకీయ నాయకులు అధికారం గురించని ఇప్పుడు చేస్తున్నట్టువైతే ఓట్ల సంతుష్టీకరణ రాజకీయాలు అధికారం గురించి తెలంగాణలో నిన్నటికి నిన్ను చూసాము. జూబ్లీహిల్స్ అసెంబ్లీ గెలవడానికి ఏ రకంగా ఎవరికి మంత్రి ఇచ్చారో నేను చెప్పదలుచుకోలే, మీకు తెలుసు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ ఓట్ల సంతుష్టీకరణ రాజకీయం ఎందుకండి? ఏం అవసరం మనకు? మనం శాశ్వతమా? ఎందుకు బీజేపీ ఓట్ల సంతుష్టీకరణ రాజకీయం చేయదా ఏంటి దేశంలో? సంతుష్టీకరణ భారతీయ జనతా పార్టీ చేయదు. భారతీయ జనతా పార్టీ నమ్ముకున్న సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేస్తుంది. భారతీయ జనసంఘ్ పార్టీ 1951 అక్టోబర్ 20 ఓట్ల విషయం మాట్లాడదాం, పోలరైజ్డ్ పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. ఎనీవే మీరు మొదట్లో మీరు చెప్పిన విషయాల గురించి ఏదైతే చేతగాక ఇవన్నీ చెప్పారు కదా, అలాగే ఒక సంస్కృతిని పరిరక్షించడానికి, అలాగే వైలెన్స్ వారు వెళ్లకుండా ఉండడానికి ఈ విషయాల మీద